ప్రస్తుతం మనతో పాటు తుంగబాలు గారు ఉన్నారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు. చెప్పండి బాలు గారు, ఇప్పుడు 27 నాడు రాష్ట్ర పండగగా టీఆర్ఎస్ పార్టీ జరుపుకోబోతుంది 25 సంవత్సరాలని. సో ఇప్పటికీ వరంగల్లో అంటే దానికి సంబంధించి సిటీ యాక్ట్ కూడా నడుస్తుంది. సో అక్కడ జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. 100% ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభ వరంగల్ జిల్లాలో ఎరకత్తులో సభను ఏర్పాటు చేసుకోబోతుంది. ప్రజలంతా కూడా కేసీఆర్ గారు మాట్లాడేటువంటి అంటే కేసీఆర్ గారు మాట్లాడితే వినాలని ప్రజలు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అందించినటువంటి పాలన ఇలా ఈ సంవత్సరాల కాలంలో ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన గురించి కేసీఆర్ గారు ఏమి మాట్లాడుతారని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా పార్టీ 25 సంవత్సరాలుగా అంటే దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 సంవత్సరాలు అధికారంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిపెట్టినటువంటి ఈ రాష్ట్రం ఇలా పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయడానికి ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఖచ్చితంగా పర్మిషన్ వస్తుంది. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా సభను విజయవంతం చేస్తాం. సభకు పర్మిషన్ వస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాయంకాలం వేళ దానికి చేరుకుంటారు. వివిధ రకాలుగా బస్సుల ద్వారా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సొంత వెహికల్ కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పాదయాత్ర ద్వారా కావచ్చు, రకరకాలుగా వచ్చి సభను విజయవంతం చేయడానికి కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. చాలా స్వచ్ఛందంగానే వస్తారు. ఎందుకంటే గతంలో ఈ ఉద్యమ పార్టీగా గతంలో 14 సంవత్సరాలు ఫైట్ చేసి రాష్ట్రాన్ని సాధించడం, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాటలను కూడా ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదు. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడం, తెచ్చిన రాష్ట్రాన్ని కూడా ఈ 10 సంవత్సరాలు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అందరూ కూడా తెలంగాణ వైపు చూసే విధంగా, హైదరాబాద్ వైపు చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి ప్రజలంతా కూడా ఏదో అవుతుందని చెప్పి అలా రేవంత్ రెడ్డి అనేటువంటి నమ్మి, కాంగ్రెస్ పార్టీ నమ్మి అంటే ఆశకు పోయారు. అంటే వీళ్ళు మనము ఇది ₹1,00,000 కళ్యాణాలను వీక్షిస్తే 1,00,000 కాదు తులం బంగారం ఎక్కువ ఇస్తామని ఆశకు పోయారు. ఇప్పటి వరకు తులం బంగారం కాదు ఈ ₹1,00,000 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రజలకు కూడా ఇది తెలిసిపోయింది. అంటే మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి తప్పులు ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. 100% మేము ఏమంటున్నాము 10 సంవత్సరాలలో మేము ఏం చేసినాం ఈ ప్రజలంతా కూడా చూసిరు కదా. 10 సంవత్సరాల్లో ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినాం. అదే విధంగా ప్రతి రైతుకు రైతు బంధు సాయం ఇచ్చి రైతు సకాలంలో పంట సాయం అందించడం వల్ల రైతుకు రైతు బంధు ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా రైతులంతా కూడా పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇలా రైతు బంధు ఎటు పోయిందంటే ఇలా రైతు బంధు ఇస్తుండే ఇలా. కాబట్టి రైతు బంధు కావచ్చు, ఇలా సకాలంలో కరెంటు లేక ఇలా సంబంధించినటువంటి మహిళలకి ఇలా మహిళలకు 2,500 ఇస్తున్నావు. నువ్వు ఇప్పటికి కూడా ఎవరికైనా ఇచ్చినావు అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని సంవత్సరాన్నర కాలంలో ఈ ప్రజలు చూసారు. ఈ ప్రజలు చూసే ఇక ఈ రేవంత్ రెడ్డి పాలన వద్దురా నాయన, ఇంత ఘోరమైనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరిని కూడా చూడలేదు అంటే ఈయన మాటలు పెద్ద చేతలు ఎటువంటివి కూడా చేతలు లేవు. ఇప్పటి వరకు కూడా ఈయన చేస్తాయన్నటువంటి ఈయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మర్చిపోయాడు. ఇలా హామీలే మర్చిపోయినాక ఈయన ఏదో కొత్తగా మళ్ళీ ఏదో ఇవ్వాలని చెప్పేసి ఏదో సన్నబియ్యం ఆనాడే కేసీఆర్ గారు ఉన్నప్పుడే జీవో తీసుకొచ్చిండు. సన్నబియ్య కార్యక్రమం నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాడు. ఇలా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తుండు. ఇలా సన్నబియ్యం ఇచ్చినా ఇంకో బియ్యం ఇచ్చినా ఇలా కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో ఇలా రాజుల కొద్ది ఒడ్లు వండే విధంగా చేసిండు. ఒకనాడు పరిస్థితి తెలంగాణ ఎట్లా ఎడారిగా ఉండే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, సుభిక్షంగా ఉంది. ఈ సుభిక్ష రాష్ట్రంలో ఇలా ఈ సంవత్సరాల కాలంలో నీ కాలం వచ్చిన నీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఎండిపోయి రైతులంతా కూడా బర్రెలను ఆవులను మేపుకుంటారు. ఈ వాళ్ళు వరేసినాక ఈ రైతులంతా కూడా ఏంది మొత్తం ఎండిపోతుంటే సకాలంలో నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతాయి. అంటే ఎవరు పాపాలు చేస్తారు ఎవరు ఇలా వీళ్ళు కదా. ఇలా మేము తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇలా ఇచ్చారు ఎక్కడైనా మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇచ్చే రైలు ఎక్కడైనా ఇలా రైతులకు రుణమాఫీ అని చేశారు. ఏ ఊరికైనా పోతే పూర్తిగా రైతు రుణమాఫీ అయినట్టు జరిగిందా? ఇలా రైతు బంధు ఎక్కడైనా పడుతుందా? ఇప్పటి వరకు రైతు బంధు పడే పరిస్థితి లేదు. అంటే రైతులంతా కూడా చూస్తారు. అంటే వీనిగా మనం ఓట్లు వేసింది ఈ పరిస్థితిలో ఇలా రాష్ట్రము ఇలా మళ్ళీ అన్నమో రామచంద్రరావు అనే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి ఊరూరున పల్లె ప్రజలంతా కోరుకుంటారు. 27 తర్వాత బీఆర్ఎస్ అసలు రూపం అంటే జైత్రయాత్రకి మొదటి పెట్టని ఎప్పటికైనా కేసీఆర్ గారి నాయకత్వంలో జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారని చెప్పేసి ఎక్కడ కూడా ఆగలేదు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అనేక మీటింగ్లు పెడతారు.
అనేక రైతు సంబంధించినటువంటి అనేక అంటే గ్రామాలకు వెళ్ళడం కానీ రైతులకు సంబంధించిన రైతులతో కలియక కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య కావచ్చు, ఎక్కడ సమస్య ఉన్నా కూడా ప్రతిపక్ష హోదాలో ఆ సమస్యను అడ్రస్ చేస్తూ మా పార్టీ ముందు కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 27 తారీఖు కూడా పూర్తి స్థాయిలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా పార్టీలో కూడా ఉన్నటువంటి యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరూ కూడా బాధ్యత ఇస్తూ ఇంకా కూడా ముందుకు పోతామని చెప్పి ఈ నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటి మాట. కేవలం 11 మంది కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. రేపన్నా ఇక నేను చెప్తున్నా కదా, మేము ఏమంటాం అంటే ఇప్పటి వరకు కూడా ఈ మోసపోయి ఓట్లు వేసినామని చెప్పేసి ప్రజలంతా కూడా నమ్మిరు. ఇలా నల్గొండ ప్రజలకు అక్కడ నుంచి SRSP ద్వారా వాటర్లు వస్తే కాళేశ్వరం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మన కోదాడ వరకు వాటర్ వచ్చేది. ఆలేరు కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ వరకు వాటర్ వచ్చేది. ఇలా మొత్తం కాలువలన్నీ ఎండిపోయినాయి. అంటే ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిలో 11 మంది గెలిస్తే ఇలా ఏం చేస్తారు వీళ్ళు? ఇలా ఇదే మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మరి నీళ్లు తీసుకొచ్చినా ఈయన ఎక్కడైనా రివ్యూలు పెడుతున్నా ఇలా వాటర్ వస్తుందా? పరిస్థితి ఏంది? 11 మంది గెలిచినా ఇంకెంత మంది గెలిచినా ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, సాగుకు నీళ్ళు లేవు. ఇలా రైతులంతా కూడా బాధపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలంతా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. మళ్ళీ నల్గొండ జిల్లాల ప్రజలు ఏ విధంగా, ఎందుకంటే గతంలో 12 మేము ఎట్ట గెలిచినామో మళ్ళీ నల్గొండ జిల్లాలో పూర్తిగా గెలుస్తాం. అదే విధంగా నల్గొండ జిల్లాలో ఇలా ఎట్లయితే ఓడిపోయినామో అదే విధంగా పూర్తిగా ప్రజలు ఇట్లా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చూస్తారు. తెలంగాణలో ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కూడా 100% ప్రజలు అనుకుంటారు. మీరు ఓండి ఎక్కడ పోయినా, ఏ విలేజ్ పోయినా, ఇక్కడే కాదు హైదరాబాద్ కాదు, ఎక్కడ పోయినా, ఆదిలాబాద్ పోయినా, ఇక్కడ వికారాబాద్ పోయినా, అక్కడ భద్రాచలం దగ్గర పోయినా, ఎక్కడ పోయినా ప్రజలు ఎక్కడ ఏ నోట విన్నా అదే మాట, మళ్ళా కేసీఆర్ గారు రావాలి.